కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఇప్పుడు నేను బొమ్మరిలో క్లైమాక్స్ సీన్ ఉంది కదా, దాన్ని 500 ఇంకా 1000 నోట్స్ లో మార్చితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనేమో సిద్ధార్థ, మా రవి ఏమో ప్రకాష్ రాజ్. నాన్న, మీరు నాకు నాన్న. డాడీ చేశారు. మూసుకొని కూసో. మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. నేనేం చేశారా సిద్ధు? ఇంకా అర్థం కాలేదా నాన్న మీకు? డబ్బులు 500, 1000 రూపాయల నోట్లు ఎన్నో కోల్పోయాను నాన్న మీ వల్ల. మీరు ఎప్పుడు మీ దేశాన్ని గొప్పగా చేయాలి, మంచి పేరు తేవాలని ఆలోచిస్తారు. ఒక్కసారైనా నేనేం కోరుకుంటున్నాను, నాకేం కావాలో మీరు ఆలోచించారా? నువ్వే చెప్పాలి ఇప్పుడు. ఏం చెప్పాలి? ఆలోచిస్తుంటా కదా నాన్న నీ గురించి ఎప్పుడు. అవును, అడగక ముందే 2000 నోట్ ఇవ్వడం తప్ప ఒక్కసారైనా దానికి చేంజ్ దొరుకుతుందా అని మీరు ఆలోచించారా? అడగక ముందే 2000 నోట్ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, చిల్లర దొరకక పడే బాధ మీకు తెలీదు. అసలు నాతో మాట్లాడితే కదా నాన్న చిల్లర దొరికిందో లేదో తెలిసేది. ఆగమ్మా, మీ అమ్మ ఉల్లిపాయలు కోస్తుంది అనుకుంటా. జయసుధ ఏడవలే, కోపంగా చూస్తాను. అది ఒక్కటే డైలాగ్ ఇచ్చారు కదా నీకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు, నాతో మాట్లాడండి నాన్న, నా వాళ్ళని చూసి మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. అది నేను కదరా అనేది ఎప్పుడు. డైలాగ్ వస్తుంది. బ్యాంకుకి పంపిస్తారు, నేను వెళ్తాను నాన్న, కానీ అక్కడ జనాలు క్యూలలో నించున్నారు నాన్న, కాళ్ళు లాగుతున్నా, నించోలేకపోతున్నాను. రే సిద్ధు, ఇదిగో 1000 రూపాయల నోటు, ఇదిగో 500 నోటు అని ఇస్తారు. నేనేదో చేంజ్ చేపించుకుందాం అనుకుంటా, కానీ అది కూడా మీరే అదిగో భావన దగ్గరికి వెళ్ళు, ఇదిగో శ్రీముఖి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర చేంజ్ దొరుకుతుంది అని చెప్తారు. అంత ఏడవకే, మొగుడు చచ్చిపోయింది అనుకుంటావు. ఎట్లా ఏడుస్తుంది చూడు మీ అమ్మ. నేను బతికే ఉన్నాను చెప్పు. చివరికి చిల్లరేలా మార్చుకోవాలో కూడా మీరే ఖర్చు పెట్టడం ఎలాగో తెలియట్లేదు నాన్న. ఆ చిల్లర బతుకు మొత్తం మీ అమ్మ నేర్పించదమ్మా. చిల్లర బతుకు అమ్మ కొడతా. సిద్ధు అలా అనకరా. అరే ఏదున్నా నీ మంచి గురించే కదరా. మీకు తెలీదు నాన్న, మీరిచ్చే 500, 1000 నోట్లు తీసుకోలేక, నేను వాటిని చిల్లర మార్చుకోలేక నరకం అనుభవిస్తున్నాను. ఈ ఫ్రస్ట్రేషన్, కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి సిద్ధు ఏరా మీ అమ్మ నన్ను చూసే. ఆగండి, మీకు సెట్ అయ్యేలాగా నేను రెడీ అవుతా కదా. ఇప్పుడు నేను ఎవరినంటాను కొట్టేస్తాను మిమ్మల్ని అని. నా చిల్లర ఇచ్చి చచ్చిపడినానా, మీరు చచ్చిపోండి. చచ్చిపోయినప్పుడు శవం మీద చిల్లరేస్తారు కదా, అట్లా